నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు అనేక అంశాలు తెర మీదకి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు అలరించడానికి హీరోలు, డైరెక్టర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్ టెక్నాలజీతో పోటీ పడుతూ ముందుకెళ్తూ ఉంటారు. తమ రోల్స్ని కూడా రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు హీరోలు కావాలనుకుని వచ్చిన వాళ్ళంతా డైరెక్టర్లుగా ముందు కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోలు అయ్యారు. కాకపోతే మెగాఫోన్ ఎక్కడ పట్టుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే డైరెక్టర్లంతా హీరోలుగాను, హీరోలంతా డైరెక్టర్లుగా మారిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కొందరు సక్సెస్ అవుతున్నారు, ఇంకొందరు వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. దీంట్లో ముందుగా దీనికి అజయ్ మన తెలుగులో జరిగింది. మన పెద్ద స్టార్ హీరోలంతా మొదట్లోనే ఈ ప్రయోగాలు చేశారు అనేసన్న అంశాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మరి అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు, ఆ సక్సెస్ రేట్ ఎంత, ఇప్పుడు డైరెక్టర్లు, యాక్టర్లుగా మారుతున్న విషయము. దాంతో ఇప్పుడు రామ్ పోతినేని హీరో కమ్ డైరెక్టర్గా అవతారం ఎత్తబోతున్నారు. అది స్ట్రెస్తో కూడుకుంది, సక్సెస్ అవ్వలేరు అంటూ ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి మన పెద్ద ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు డైరెక్ట్ చేసి వాళ్ళే యాక్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టారని విన్నాము. ఇప్పుడు అదే బాటలో యంగ్ జనరేషన్ కూడా నడుస్తుంది అనేసి అన్న టాక్ నడుస్తుంది. ఏమంటారు? అంటే రామారావు గారు, కృష్ణ గారి కంటే ముందు చిత్తూరు వి నాగయ్య గారు త్యాగయ్య సినిమా ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు, ఆయనే కథానాయకుడు, ఆయనే సంగీత దర్శకుడు, ఆయన రూపొందించుకున్నారు. ఆ సినిమా కనీ విని ఎరుగని విజయం సాధించింది. అట్లా చిత్తూరు నాగయ్య గారు ఆద్యులని చెప్పచ్చు. ఆ తర్వాత ఏంటంటే దర్శకత్వం వహించాలన్న ఆలోచన ఎన్టీ రామారావు గారికి కేవీ రెడ్డి గారిని, కమలాకర్ కామేశ్వరరావు గారిని వాళ్ళిద్దరిని చూసిన తర్వాత రామారావు గారికి కలిగింది. పౌరాణికాల మీద కేవీ రెడ్డి గారికి, కమలాకర్ కామేశ్వరరావు గారికి ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో, సాధికారత ఏదైతే ఉందో, అది రామారావు గారిని చాలా ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే దర్శకత్వానికి ప్రేరేపించిందని చెప్పచ్చు. ఆయన సీతారామ కళ్యాణానికి ముందు దర్శకుడిగా ఆయన ఆహ్వానించింది కేవీ రెడ్డి గారిని. కాకపోతే కేవీ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారు. రామారావు గారిని రావణుడి పాత్రలో నేను ఊహించుకోలేను, ఒక విలన్గా నేను ఊహించుకోలేను, అందుకని నేను డైరెక్ట్ చేయనని చెప్పారు ఆయన. అప్పుడు ఆ సినిమాకి రామారావు గారే దర్శకత్వం వహించుకోవాల్సి వచ్చింది. రామారావు గారు గులేబ కావళికత, వరకట్నం, సీతారామ కళ్యాణం 3 సినిమాలకి ఎన్ఏటి యూనిట్ అని చెప్పి డైరెక్షన్ ఎన్ఏటి యూనిట్ అని వేయటంతో దర్శకులు కొంతమంది రామారావు గారిని హెచ్చరించారు. అంటే ప్రేమతోనే హెచ్చరించారు. దర్శకుడికి గౌరవం ఉంటుంది, డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. కాబట్టి ఏంటంటే దర్శకుడిగా పేరు వేసుకోవటంలో మీకు ఏ విధమైనటువంటి ఇది ఉండదు, మీరు దర్శకుడిగా మీ పేరు వేసుకోవాలన్న తర్వాత రామారావు గారు శ్రీకృష్ణ పాండవం సినిమా నుంచి దర్శకుడిగా తన పేరుని రామారావు గారు వేసుకొని ఆరంభించారు. దాదాపు ఎన్టీ రామారావు గారు 16 సినిమాలు డైరెక్ట్ చేశారు. నాకు రామారావు గారు నటుడిగా, నిర్మాతగా ఆయన గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నా దర్శకుడిగా ఎక్కువ చర్చ జరగదు. ఎక్కువ చర్చ రామారావు గారి మీద జరగాలి దర్శకుడు గారి. నాకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఉంది, దానవీర శూరకర్ణ ఉంది, శ్రీమద్ విరాట్ పర్వం ఉంది. వీటన్నింటి దర్శకుడు రామారావు గారు అయినప్పటికీ ఏంటంటే ఆయన మీద జరగాల్సినటువంటి చర్చ జరగలేదు అనేది చండశాసనుడు, ఈ సినిమాలన్నీ కూడా అనమాట. డి యోగానందని వారికి ఆస్థాన దర్శకుడు ఉండేవారు. అయితే ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసేవారు, లేకపోతే డి యోగానంద్ గారు డైరెక్ట్ చేసేటటువంటి పరిస్థితులు. రామారావు గారికి కుదిరిందనుకోండి పూర్తి స్థాయిలో రామారావు గారు డైరెక్ట్ చేసేవారు, లేదనుకోండి డి యోగానంద్ గారికి డైరెక్షన్ ఇచ్చేవారు అనమాట. ఇచ్చి టైటిల్ వేసేవారు. ఒక సినిమా కుటుంబ గౌరవమో వంశ గౌరవం, పేరు సరిగ్గా గుర్తులేదు, అది మాత్రం దర్శకత్వ పర్యవేక్షణ ఎన్టీ రామారావు గారు చేస్తూ దర్శకుడిగా పేకెట్ శివరామ్ గారికి అవకాశం ఇచ్చారు. అలా రామారావు గారు 15-16 సినిమాలు డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసిన వాటిలో అత్యధిక సినిమాలు భారీ ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. అలా రామారావు గారి స్ఫూర్తి కృష్ణ గారికి అనమాట. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు డైరెక్షన్ జోలికి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు అంటే అది పూర్తిగా బాధ్యతతో, ఏకాగ్రతతో కూడుకున్నటువంటి, ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్తో చెయ్యాలి. కాబట్టి మేము డైరెక్షన్కే పరిమితం కాలేము, నటులుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాలి, మాకు నటన మీద, మా పాత్రల మీద ఏకాగ్రత కావాలి అంటే మేము డైరెక్షన్ చేయలేమని చెప్పి వాళ్ళు సున్నితంగా దర్శకత్వం నుంచి తప్పుకొని, దర్శకత్వం ఎప్పుడు చేయకుండా అలా తప్పించుకొని వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవారు. కానీ రామారావు గారిని చూసి కృష్ణ గారికి ఏంటంటే నిర్మాణ సంస్థ నెలకొల్పాలి, నిర్మాణ సంస్థ నెలకొల్పిన తర్వాత రామారావు గారిలాగా దర్శకత్వం వహించాలంటే కృష్ణ గారి కళ.
నిర్మాణ సంస్థ నెలకొల్పిన తర్వాత కృష్ణ గారికి అవసరమైనటువంటి దర్శకులు ఆ సమయానికి ఉన్నారు. ఉండటంతో కృష్ణ గారు ఏం చేసింటే ఒకవైపు పైగా విజయ నిర్మల్ గారు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ పని విజయ నిర్మల్ కాబట్టి మనకి డైరెక్షన్తో ఏం పని అని కృష్ణ గారు అనుకుని అలా ఆయన కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు, ఎం మల్లికార్జునరావు గారు ఉండేవారు, కొంతకాలం బి రామచంద్రరావు గారు దర్శకత్వం వహించారు, ఆ తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఇట్లా ఆయనకు సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. కృష్ణ గారు ఎస్డి లాల్ గారు కొన్ని సినిమాలు చేశారు. కృష్ణ గారికి ఎప్పుడైతే 80 దశకం తర్వాత ఏంటంటే రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోవటం, చిరంజీవి గారు ఆగమనం, వీటన్నిటి దృష్టి ఏంటంటే ఆయనకి తనంత దర్శకుడిగా నిరూపించుకోవాలన్న కోరిక అప్పుడు బయలుదేరి అందులో నుంచే సింహాసనం సినిమా పుట్టుకొచ్చింది. భారీ చిత్రం, సినిమా హిట్ అయింది. ఆయనే దర్శకుడు, ఆయనే ఆ సినిమాకు కావాల్సినటువంటి సర్వ సంభారాలు ఆయన సమకూర్చుకొని తెరకెక్కించి ఆ తర్వాత కృష్ణ గారు ఏంటంటే దర్శకత్వం చేయడం అనేది ఒక ప్యాషన్గా ముగ్గురు కొడుకులోని ఒక సినిమా. ఇట్లా మీకు ఆయన కొన్ని సినిమాలు దాదాపు 15 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు. 15 సినిమాల్లో 10 సినిమాలు సూపర్ హిట్ చేయగలిగారు కృష్ణ గారు కూడా. ఎందుకంటే ఆ కమాండ్, క్రాఫ్ట్స్ మీద ఉన్నటువంటి కమాండ్ అనమాట. హీరో కమ్ డైరెక్టర్ అనేటప్పటికి తమిళ్లో మనకు చాలామంది వస్తారు. ఒక బాగ్రాజ గారు వస్తారు, చేరన్ డైరెక్టర్ అయిన తర్వాత హీరో కమ్ డైరెక్టర్ అయినటువంటి చేరన్ వస్తాడు. ఇక్కడ మనకి హీరో కావాలనుకుని వచ్చి దర్శకుడు తర్వాత హీరోగా 2 సినిమాలు చేసిన ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కనిపిస్తారు. హీరో కమ్ డైరెక్టర్లలో మనం ప్రముఖంగా తెలుగులో చెప్పుకోవాల్సింది ఆర్ నారాయణమూర్తి గారిని. అవును, ఆయన పందాలో ఆయన సినిమాలు ఆయన ఎంపిక చేసుకుని ఆయనే నటిస్తూ, ఆయనే నిర్మిస్తూ, ఆయనే దర్శకత్వం వహిస్తూ, ఆయనే చేసుకునేటటువంటి ఒక ధోరణి. మీకు తర్వాత వచ్చినటువంటి కమర్షియల్ హీరోలు ఎవరైనా కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళెవ్వరూ దర్శకత్వం చేయాలి అనేటటువంటి దాని జోలికి వెళ్ళలేదన్నమాట. బాలకృష్ణ గారికి దర్శకత్వం చేయాలని ఉన్నప్పటికీ ఆయన అటువైపు కూడా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితులు లేవు. చిరంజీవి గారు దర్శకులకి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏమంటారు, భుజంగా వేస్తారంటారు కదా. ఆయన హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్స్కి ఒక డైరెక్టర్గా ఆయన భుజంగా వేస్తారు. విజయబాబు గారు డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు చిరంజీవి గారితో అంటే చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డైరెక్టర్గా ఆయన పేరు ఉండదు కానీ ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జానీ చేశారు. ఆయన జానీ చేసిన తర్వాత ఏమైందంటే హీరో కమ్ డైరెక్టర్ అంటే ఆయనకి డైరెక్టోరియల్ ఏదైతే ఆ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ క్రాఫ్ట్ మీద చాలా కమాండ్ ఉన్నటువంటి పర్సన్. కాకపోతే ఏంటంటే అది మిస్ఫైర్ అయింది. మీ ఖుషీ సినిమాలో ఆయన చేసింది ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీకి సంబంధించినటువంటి థీమ్స్ అన్ని ఆయనే కంపోజ్ చేసుకున్నారు. మీకు పొల్లాచ్చిలో ఒక సెట్ వేశారు. అప్పుడు ఏది తమిళ్లో ఎలా చేశారో అలాగే చెయ్యాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ సెట్కి వెళ్ళి ఇలా కాదు ఇంకెలాగో చెయ్యాలని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసేసి ఆ షెడ్యూలే క్యాన్సిల్ చేసి వెనక్కి వచ్చి యూత్ ఫెస్ట్ జరుగుతున్నట్టు యూత్ ఫెస్ట్లో ఆయనని అటాక్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళని తెలుసుకొని ఈయన తిరిగి వాళ్ళ మీద నాన్ చాక్తో వాటితో అటాక్ చేసేటటువంటి యాక్షన్ కొరియోగ్రఫీ అంతా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. ఆయన కంపోజ్ చేసుకోగలరు. మనకి డాడీ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారే ఒక ఫైట్ని ఆయనే కొరియోగ్రాఫ్ చేశారనమాట. అలా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ టింజ్ ఉంది పవన్ కళ్యాణ్, ఎందుకంటే స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి. జానీ రైట్ టైంలో రాంగ్ ఫిలిం. యాక్చువల్లీ ఇట్స్ ఎ రైట్ టైం బట్ ఇట్స్ ఎ రాంగ్ ఫిల్మ్. జానీ సెకండ్ హాఫ్ మరీ స్లోగా ఉంటుంది. లేదు, సినిమాయే. మీరు అలా కాదండి, హీరో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు హీరో అంటే ఎవరు, హీరో అంటే ఏమిటి? కేవీ రెడ్డి గారు కొన్ని ప్రమాణాలు చెప్పారు. హీరోయిన్ అంటే ప్రేక్షకులు తమకంటే అందంగా ఉన్న వాళ్ళని చూడటానికి థియేటర్కి వస్తారు. నెంబర్ 1. ఇది చాలా సీరియస్ పాయింట్ అండి. దీనిని బ్రేక్ చేసినటువంటి కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళెవరు? ఒక చిరంజీవి గారు, ఒక రజనీకాంత్ గారు. సౌత్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఎందుకు ఈ రూల్స్ని బ్రేక్ చేశారంటే, వీళ్ళిద్దరూ హీరో అంటే అందంగానే ఉండాల్సిన పని లేదు, 6 అడుగుల ఆజానుబాహు అయి ఉండాల్సిన పని లేదు. మీ పక్కింట్లోనో మీ ఎదురింట్లోనో మీ ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటూ ఇతను ఏదైనా చేయగలడు అనేటటువంటి ఒక స్టామినా ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి వాడు హీరోని నిరూపించినటువంటి వాడు వీళ్ళిద్దరు అనమాట. ఇప్పుడు మీరు హీరో కమ్ డైరెక్టర్ కమ్ హీరో అంటే దాని నిలువెత్తు రూపం కమల్ హాసన్ గారు. ఎంత పెద్ద నిలువెత్తు రూపం అంటే ఆయన డైరెక్ట్ చేయగలిగి ఆయన దాదాపు తన ప్రతి సినిమాకి ఎర్లీ 90sలోని స్క్రీన్ ప్లే ఆయనే రాసుకునేవారు. స్క్రీన్ ప్లేలో పాలు పంచుకునేవాళ్ళు. క్రేజీ మోహన్ గారు లాంటి వాళ్ళతో కూర్చొని కామెడీ ట్రాక్స్ తయారు చేసుకునేవాళ్ళు. ఆయన డైరెక్ట్ చేసే టైం వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడు డైరెక్ట్ చేశారు? విరుమాండికి ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని విరుమాండికి వేసుకున్నారు. తెలుగులో అదే నేనేంటిది మీకు వెరీ ఫస్ట్ టైము
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూసింది విరుమాండి, తెలుగులో పోతురాజు అనమాట. దాన్ని ఆయన అంటే వరల్డ్ సినిమా మీద, ఇప్పుడు వరల్డ్ సినిమా అందరు చూస్తారండి. వరల్డ్ సినిమా ఎవరెవరు చూస్తారు? అసిస్టెంట్ డైరెక్టర్స్ చూస్తారు, స్క్రీన్ ప్లే రైటర్స్ చూస్తారు, స్టోరీ టెల్లర్స్ చూస్తారు. ఎందుకు వరల్డ్ సినిమా చూస్తారంటే కథను చెప్పేటటువంటి విధానం ఏంటి. అలా వరల్డ్ సినిమాని చూసినటువంటి వాళ్ళల్లో కమల్ హాసన్ గారు విరివిగా దాన్ని చూడటం కాదు, అధ్యయనం చేసినటువంటి వాడిగా అకిరా కురోసావా గారి రషోమ్యాన్, సెవెన్ సమురాయ్ ఇలాంటి సినిమాలు చూసి మీకు రషోమ్యాన్ ఏదైతే ఉందో రషోమ్యాన్ స్క్రీన్ ప్లేని పోతురాజుకు తీసుకొచ్చి ఆయన అప్లై చేశారు. ఇప్పుడు పోతురాజు సినిమా మీరు చూసారా? చూసాను. పోతురాజు సినిమాలో నేను కథ చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఈ రషోమ్యాన్ స్క్రీన్ ప్లే అనమాట. దాన్ని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు ఆయన, ప్రేక్షకుని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏంటి ఎవరు చెప్తున్నది నిజం అనేది అర్థం, ఇది నిజమా అది నిజమా ఏది నిజం అనేటటువంటిది తీసుకొచ్చి అది అంటే మీరు అకిరా కురోసావా స్క్రీన్ ప్లేని తీసుకొచ్చి ఒక ఇండియన్ ఫిల్మ్ దట్టు ఒక తమిళ దేశీయత ఉన్నటువంటి సినిమాలు, అందులోనూ తమిళ దేశీయతలో మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఇతివృత్తంలో ఇమిడ్చి దాన్ని చెప్పినటువంటి తీరు అనమాట. దట్ ఈస్ కమల్ హాసన్ గారు. ఇట్లా హీరో కమ్ డైరెక్టర్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి దర్శకత్వం చేయాలి, ఆ కుర్చీలో వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది, కానీ నిరూపించుకోవాలి కదా, ఎస్ చేశాను చూడండి అనేటువంటి ఇది కొంతమందికి సాధ్యమైంది. అంటే నెక్స్ట్ అంటే అడవిశేషు గారు ఒక సినిమాకి చేసుకున్నారు, తర్వాత 3 సినిమాలకు కథా స్క్రీన్ ప్లే తనే అందించారు. మాస్కా దాస్ విశ్వక్ సేను తను చేశాడు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు అంటే హీరో కమ్ డైరెక్టర్ అనేది పెద్ద సవాల్ అనిపించింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హీరో ఇంకా మోర్ దెన్ ఎలివేషన్ అనేది అయిపోయిన తర్వాత స్టంట్స్ కావచ్చు, ఇవన్నీ రిస్కీలు అన్నీ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు తనే హీరోగా తనే డైరెక్టర్గా అంటే వర్కౌట్ అవుతుందా? అంటే ఏకాగ్రత అండి. ఇక్కడ నియమం, ధ్యానం, నిర్ణయం ఈ మూడింటి సమ్మేళనమే దర్శకత్వం అనమాట. మీరు దర్శకత్వం చేయాలంటే 24 ఇవాళ దెర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ పెరిగాయి కాబట్టి ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటే అన్ని క్రాఫ్ట్స్ మీద మీకు కమాండ్ అనే కంటే క్రాఫ్ట్స్ మీద మీకు ఎంతో కొంత ఆసక్తి ఉండాలి, అవగాహన ఉండాలి, అధ్యయనం ఉండాలి, అనుశీలన ఉండాలి. అధ్యయనము అనుశీలన అంటే అధ్యయనం స్టడీ, అనుశీలన మీరు అధ్యయనం చేసిన దానిని మీరు వల్లివేయటం, నేర్చుకోవటం, మరింతగా దానిని పరిశీలించడం, మరింత నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అనుశీలన అంటే మీరు అధ్యయనం చేశారు, అధ్యయనం చేసి పుస్తకం చదివేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఈ పుస్తకం కాలక్షేపానికి చదువుకోవటం అధ్యయనం. పుస్తకంలో ఉన్న పాత్రలు, అటువంటి పాత్రలు ఎక్కడ దొరుకుతాయి, అటువంటి పాత్రధారులు మనకు ఎక్కడైనా తారసపడతారా, అటువంటి మనుషులు ఎక్కడైనా కనిపిస్తారా, అటువంటి మనుషులు కనిపిస్తే వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే ఏం జరుగుతుంది, ఏవి మనకు దొరుకుతుంది అనేది అనుశీలన. అధ్యయనం, అనుశీలన చాలా మీకు అంగమైల డైరీస్ అనుకుంటా, దానిని తెలుగు తీసుకొచ్చేటప్పటికి విశ్వక్ సేన్ గారు ఫలక్నామా దాస్ అని చెప్పేసి చాలా అద్భుతంగా దాన్ని ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వ్యాపారం చేస్తుంటారు, దాన్ని అద్భుతంగా తీసుకొచ్చారు, దాన్ని చాలా అద్భుతంగా తెలుగు చేశారు, దాన్ని నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం ఉంది, వెంకటేష్ మహా, అది కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది అతను మొదట రాసుకున్న కథని ఆ తర్వాత అతనికి సంతృప్తినివ్వక ఆ తర్వాత మళ్ళీ తనలోకి తను ప్రయాణం చేసి అక్కడి పాత్రలు, అక్కడి సహజత్వం, అక్కడి భిన్నమైనటువంటి వాతావరణం, వాటన్నిటి నేపథ్యంలో అక్కడ జరుగుతుంటే మనం అక్కడ ఎదురుగుండా కూర్చుని కేర్ ఆఫ్ కంచరపాలెం చూస్తున్నామని అనిపిస్తుంది. అలాగే పలాస, కరుణ్ కుమార్ చేసినటువంటి పలాస, ఇవన్నీ ఏంటంటే మీకు స్మాల్ టౌన్స్ నుంచి వచ్చినటువంటి అద్భుతాలు అనమాట. వీటన్నిటికీ అధ్యయనం, అనుశీలనే కారణం అనమాట. అలా మీరు ఇందాక వేసిన ప్రశ్న ఏంటంటే అది ఇది రెండు సాధ్యమా అంటే ఒక్కొక్కసారి తప్పటడుగులు పడతాయి. మీకు హీరో కమ్ డైరెక్టర్ కమ్ హీరో అంటే కన్నడంలో మీకు విపరీతంగా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసినటువంటి ఉపేంద్ర గారు హీరో కమ్ డైరెక్టర్గా విపరీతంగా కన్నడ సినిమాని, కన్నడ ప్రేక్షకుల్ని ఒక సరికొత్త అంటే అంత క్రితం ఉన్న కన్నడ సినిమా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కన్నడ సినిమా అంటే ఇంకొక మలుపు తిప్పినటువంటి వాడు ఉపేంద్ర. అది కమర్షియల్గా తిప్పాడా, లేకపోతే మరొక విధంగా తిప్పాడా, లేకపోతే అతను వేరే విధంగా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా కనిపిస్తాడు ఉపేంద్ర గారు. అవును, రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా కనిపిస్తాడు. ఇంకొక వైపు తీసుకెళ్ళాడా, ఇట్స్ డిఫరెంట్, మ్యాటర్ వేరు అనమాట. కాకపోతే మలుపు తిప్పాడా లేదా, హీరో ఇప్పుడు అవకాశం రాలేదు, హీరో చెయ్యాలి, దర్శకుడు దర్శకత్వం ఇవ్వలేదు, మీకు అర్థమవుతుంది కదా, నేనే వేసేసి నేనే చేసేస్తే ఒక పని అయిపోయింది కదా అని చెప్పేసి అమ్మయ్య అని చెప్పేసి చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా అనమాట. వాళ్ళు హీరోగా అవకాశాల కోసం వెళ్ళి ఉంటారు, రాలేదు, లేదా దర్శకుడిగా అవకాశం కోసం వెళ్ళి ఉంటారు, ఇవ్వలేదు, మనమే మన పాత్ర చేసేస్తే పోలేదా,
ఎందుకంటే ఇప్పుడు మన మనం రాసుకున్న పాత్రని మనకంటే గొప్పగా బాగా ఎవరు చేస్తారు? రవితేజ గారు కానీ నాని గారు కానీ అదే కోకు వచ్చిన వాళ్ళే కదా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చి హీరోలుగా స్థిరపడ్డారు వాళ్ళు. మరి స్టార్ హీరోలు అయ్యారు కదా మరి. అంటే సినిమా ఇండస్ట్రీలోకి అప్పటి రాక కోసము ఎంట్రీ దొరకాలి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి వస్తేనే అది సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మారు, అది అప్లికబుల్ చేశారు, అయ్యారు. అయితే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి అందుకే కంపేర్ చేస్తుంది. ఇప్పుడు రామ్ పోతినేని డైరెక్ట్ కమ్ హీరో, విశాల్ డైరెక్టర్ కమ్ హీరో చేస్తున్నాడు తమిళ్లో, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో హీరో కమ్ డైరెక్టర్గా చేస్తున్నారు. అంటే ఎటువైపు నిలబడతారో అన్న దాంట్లో వచ్చేసరికి క్లారిటీ అన్న మిస్ అవుతుందా అనేది. పృథ్వీరాజ్ హీరోలుగానే నిలబడతారండి. డైరెక్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్టర్స్ అనేది వాళ్ళకంత సంతృప్తినివ్వదు. ఓకే, హీరో అనేది గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో కనిపిస్తాడు, దర్శకుడు కనిపించడు. దర్శకుడు ఎప్పుడు కనిపిస్తాడు అంటే మీరు సినిమాలో కూర్చున్న తర్వాత, మీరు సినిమాలో లీనమైన తర్వాత ఎవరు అసలు ఈ సినిమా తీసింది, ఈ దర్శకుడు ఎవరు మీరు ఆలోచిస్తున్నారంటే దర్శకుడు విజయం సాధించినట్టు. మీరు చరణ్ ఆటోగ్రాఫ్ చూసినా, తెలుగులో స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ నా స్వీట్, మీరు అది తమిళ్లో చూడాలి. లేకపోతే చరణ్ తవమ్మై తవమరిందు చూసినా మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఎవరు ఈ దర్శకుడు ఎవరు. అట్లాగే మీరు బాలా డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు, తమిళంలో బాలా డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు చూసినా, లేకపోతే మీకు మిష్కిన్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, వీళ్ళు డైరెక్ట్ చేసిన సినిమాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీరు హీరో ఎవరు, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ మిష్కిన్ సినిమాలు బాలా సినిమాలు చూస్తే ఇవన్నీ మీ బ్రెయిన్లోంచి పక్కకు వెళ్ళిపోతాయి. వెట్రిమారన్ అయినా పారంజిత్ అయినా వెట్రిమారన్ పారంజిత్ ఏం చేశారంటే కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చారు. మీకు బాలా మిష్కిన్ ఏం చేశారంటే హీరో ఎవరు విలన్ ఎవరు అసలు మనం ఆలోచించమండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కథ చెప్తున్నారు, పాత్రలు మాట్లాడుతుంటే ఓహో ఇది పాత్ర హీరోని. మీరు చరణ్ ఒక అద్భుతమైన డైరెక్టరు, చరణ్ని హీరోగా పెట్టి మిష్కిన్ యుద్ధం చేయని ఒక సినిమా చేశాడు. నేను 100 మందికి చూపించుంటాను ఆ సినిమా కూర్చోబెట్టి, 100 మందికి కూర్చోబెట్టి, తమిళ్లోనే అవైలబిలిటీ, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు, ఇవాళ కూడా చూడొచ్చు యుద్ధం చేయి. మీకు మొదట నాకు ఆ సినిమా మిష్కిన్ డైరెక్ట్ చేసాడని తెలియదు. సినిమా చూస్తూ నేను ఫస్ట్ చరణ్ సినిమా ఏమో చరణ్ డైరెక్ట్ చేసేయడం చూస్తూ తర్వాత ఆలోచిస్తున్నా, చరణ్ స్కూల్ ఇది కాదు, చరణ్ ఇలా డైరెక్ట్ చేయడు, చరణ్ ఇలా డైరెక్ట్ చేయడు, మిష్కిన్ ఇలా డైరెక్ట్ చేస్తాడు. అనుమానం వచ్చి చూస్తే మిష్కిన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా అనమాట. ఓకే, డైరెక్టరే ఇక్కడ మీకు డైరెక్ట్ డామినేట్ చేస్తాడండి. హీరో అనేది ఏంటంటే డైరెక్టర్ గుర్తు రాలేదు, హీరో గుర్తు వస్తున్నాడు అంటే అది స్టార్డమ్. ఓకే, ఎవరు డైరెక్ట్ చేసినా డైరెక్టర్ గుర్తు రాకుండా హీరో వర్షిప్ కనిపిస్తుందంటే అది స్టార్డమ్. ఓకే, అది 2 పడవల మీద ప్రయాణం చేసేటప్పుడు సాధ్యమా? ఏది ఆ హీరోనే డైరెక్టర్ అయి తనను తాను ఎలివేట్ చేసుకోవాలి. అది ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది, సూపర్ స్టార్ కృష్ణ గారికి సాధ్యమైంది, మిగతా అందరికీ సాధ్యం అవ్వాలని ఎక్కడ నియమం ఏమీ లేదు. అంతే అంతే.